ఇలా పని నేతలు చేయొద్దు అన్నాడు. కాళేశ్వరం ఇంజనీర్లు చేసేది ఉండే నేతలు చేసిర్రు అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ని ఉద్దేశించి అన్నాడు. కేసీఆర్ చేసిండు కాబట్టి 3 ఏళ్లలో కూలిపోయింది. అట్లా ఎవరైనా నేతలు చేస్తే బాగుండదు అని చెప్పి అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది. అదొకటేనట. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు జైలుకు పోవాల్సిందని చెప్పి చెప్పిండు. దానికి సంబంధించి అంటే గ్రూప్ 1 రాజకీయ ప్రేరేపిత పిటిషన్ త్వరలో గ్రూప్ 1, 2, 3 నియామకాలు. దీనికి సంబంధించి ఒక వీడియో చూపిస్తాం మీకు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో. ప్రభుత్వ అధికారులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ అంటూ మనకు వీడియో కూడా వచ్చింది. ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. అంటే మా మంత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఎవరు వినొద్దు. ఇంటే మాత్రం ఊచకోతలు లెక్క పెట్టాలి. వాళ్ళు ఉండేది ఇంకా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత సర్వీస్లో ఉండేది మీరే, తర్వాత జైలుకు కూడా పోయేది మీరే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ అధికారులు ఎవరైతే జైలుకు పోయారో మీరు కూడా గట్లనే పోతారని హెచ్చరిస్తున్నాడు. ఇక మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకొక విషయం కూడా, తన పేరే తను మర్చిపోయిండు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తను కాదాట, ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన నోటి నుంచే వచ్చింది. గతంలో అల్లు అర్జున్ అనే పేరు మర్చిపోయినందుకు ఆయన జైలుకు పంపించిండు. మంత్రులు పొన్నం ప్రభాకర్ మర్చిపోయిండు. రకరకాల వాళ్ళు ఈయన పేరు మర్చిపోయారు. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామను. కానీ ఇప్పుడు సాక్షాత్తు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆయన ముఖ్యమంత్రి పేరే మర్చిపోయినటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో ఎస్ఎల్బీసీలో పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ ఒకసారి వింటారా? ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నాడు. ఆయన అంటున్నాడు కానీ ఏం మంచి మాట అన్నాడు. ఎప్పుడు రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే అయిపోతుంది అన్నట్టు చూస్తున్నాము ఉత్తమ్ కుమార్. అంటే వేరే వాళ్ళు మర్చిపోతే రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకున్నాడు. మరి ఆయనకు ఆయనే మర్చిపోయింది కాబట్టి ఆయన మీద ఆయన రివెంజ్ తీసుకుంటాడా అనేటువంటిది సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూ ఉంది.